స్టైల్ వంట ఫ్రెండ్స్. ఇది అప్పుడు అమ్మ ఉండేటప్పుడు చిన్నప్పుడు ఎప్పుడు చూడలే ఎలాగ ఉంటుంది, ఎందుకంటే పొయ్యి దగ్గరికి వెళ్ళేవాళ్ళం కాదు. నాకు అసలు పొయ్యి వెలిగించడం వచ్చేది కాదు. అప్పుడైతే గ్యాస్ పొయ్యి ఏంటది కిరోసినాయిల్ పొయ్యిలే కదా, కర్రల పొయ్యిలు, బొగ్గుల పొయ్యిలు. సో ఎప్పుడు చూడలేదు నేను వంట ఎలాగ ఉండేది, కానీ తినేదాన్ని కాబట్టి దాన్ని బట్టి నాకు తెలుసుకున్నాను. ఇంకొంచెం నేను ఎక్కువ యాడ్ చేస్తాను అంతే. నేను అదే వంటకి కొంచెం ఎక్కువ ఏదో ఒకటి యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇది ఉల్లిపాయలు పోపేసాను కదా, ఉల్లిపాయలు పోపేసాక టమాటా వేసాను. టమాటాలో కొంచెం మసాలా ముద్ద వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, అదే జీలకర్ర అన్నీ కలిసి మసాలా ముద్ద రుబ్బేసి వేసాను. ఇంకా ఇందులో ఉప్పు, పసుపు, కారం తగినంత వేసుకున్నా. ఫ్రెండ్స్ ఇది పిల్లలకు చాలా నచ్చుతుంది, ఎందుకంటే చాలామంది పిల్లలు గుడ్డు తినం, మేము గుడ్డు తినం అంటారు. అందుకే వాళ్ళ కోసం అన్ని రకరకాలుగా గుడ్డుని ఏం చేయాలో, దాని అమ్మలు మాత్రం తింటారు, గుడ్డుని తింటారు. వాళ్ళ నాన్న కూడా తింటారు మటన్కి, కానీ గుడ్డు తినం అంటారు. అందుకే వాళ్ళ కోసం గుడ్డుకి ఏదో రకంలో మనం మారుస్తుండాలి. సో ఇప్పుడు మసాలా వేసాం కదా, ఇందులో చూడండి మసాలా వేస్తాం. ఇంకొంచెం నీరు పోసుకొని, కొత్తిమీర లేదు నా దగ్గర, అయిపోయింది, తెల్లవారు వేస్తాను. నాకు రోజు కొత్తిమీర కరివేపాకు ఉండాలి కంపల్సరీగా. ఒక వంట వండేటప్పుడు ఒక్కటి లేకపోయినా కూడా అది రుచి ఉండదు, నాకు నచ్చదు. ఆడవాళ్ళ వంటలు నేర్చుకోవాలి, కానీ చాలా ఈజీ వంటలు. బస్ కొంచెం ఏంటంటే మనసు పెట్టి చేయాలి అంతే. ఇప్పుడు ఇగో ఇలా ముక్కలు చేసుకొని ఉంచుకున్నాం కదా ఆమ్లెట్. ఈ ఆమ్లెట్ 6 గుడ్లతో చేసింది. ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి మనం అందులో, ఇదివరకు చెప్పాను మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను. ఇలా ఇప్పుడు చూసారా, ఇలా 10 నిమిషాల తర్వాత ఇది దగ్గరికి మగ్గిపోతుంది. తర్వాత బంద్ చేసుకోవడం, గ్యాస్ ఆఫ్ చేసుకోవడం. ఫ్రెండ్స్ ఇదే మాదిరిలో మనం శనగపిండి కూడా, అదే శనగపప్పు నానేసి అట్టుపోసి, అదే రుబ్బేసి అట్టుపోసి, దాంతో కూడా మనం ఇదే ప్రొసీజర్లో చేసుకోవచ్చు. అది కూడా బాగుంటుంది, ఇది కూడా బాగుంటుంది. ఇదైతే ఎక్కువ నచ్చుతుంది పిల్లలు, గుడ్డు కదా, గుడ్డు రూపంలో తింటారు. కానీ ఇలా ఇస్తే మాత్రం ఏదైనా తినేస్తారు పిల్లలు. అందరూ అంతేలండి, అందరి ఇంట్లో అలాగే ఉన్నారు, ఒకేలాగా ఉంటున్నారు పిల్లలందరూ ఈ రోజుల్లో. మేము మ్యాగీ చేసుకుంటాం అమ్మాయి పూటకు, మాకు వద్దులే అని అంటారు. చూసాక ఆర్డర్లు ఇచ్చి తినేస్తారు. మా బాబు అయితే మరి రాత్రి 12కి ఆర్డర్ ఇచ్చేస్తాడు, చెత్త డబ్బాలు పారేస్తున్నాడు. చెత్త చల్లేదు ఎవరు, నేనేగా. ఆ చెత్త వేసేసరికి నేను చూస్తున్నాను. ఇదన్నమాట నీ సంగతి అంటే నేను అంటున్నాడు. సర్లే ఈసారి చెత్తలో నేను పారేస్తాను, బయటకు తీసుకెళ్ళి అంటున్నాడు. ఎక్కడ పారేస్తారో పారేయగలగా, బిల్డింగ్లో ఎక్కడ వేసి ఇక్కడ వేయాలిగా నన్ను. అందుకే మనం తిట్టాను నేను. అన్న మనం తెలిసినట్టుగా ఉండాలి, తెలియనటువంటి వాళ్ళు ఇంకా అంటే తెలియనట్టుగా ఊరుకోవాలి, చూసి చూడనట్టుగా చెప్పామనుకోండి వాళ్ళు ఇంకొకలాగా మారుతారు. సో ఇది ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. కూర దగ్గరికి మగ్గొచ్చింది, గ్రేవీ మగ్గింది. గ్రేవీ మరీ చిక్కగా ఉండకూడదు, తిక్కగా ఉండకూడదు, ఇలాగ నీరుగా ఉంటే రసంలాగా ఉంటుంది, బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఇగో అయిపోయిందిగా. ఆమ్లెట్, బాజీ, రైస్ అయిపోయింది, ఆమ్లెట్, మసాలా అయిపోయింది. ఇది మన రసం కూడా అయిపోయింది. సరే తినేద్దాం మరి. బంద్ చేస్తానన్నా, ఆఫ్ చేస్తాను. ఇది ఆఫేక మీకు చాలాసార్లు చెప్పాను, కూర ఇంకొక 5 నిమిషాలు మనం ఆపేయచ్చు. ఆపిస్తే అది దాని మట్టుకు అదే వేడికి దగ్గర